గుడ్ మార్నింగ్ టీచర్. చిట్టుమేరి, వైష్ణవి, శ్రీవల్లి బాగున్నారా? బాగున్నాం టీచర్. ఈరోజు పద్య పరిమళం నుండి పద్యాలను రాగయుక్తంగా పాడడం నేర్చుకుందామా? అలాగే టీచర్. విద్యార్థులు, ప్రతి పాఠానికి ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఈ పద్య పరిమళానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో చూడండి. లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియజేసి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠానికి సంబంధించి పద్యాలను రచించినటువంటి శతకకర్తల చార్టు ఇక్కడ ఉంది. దీనిని చిట్టుమేరి నువ్వు చదవగలవా? ఎస్ టీచర్, చదవగలను. మొదటిది కవి పేరు పోతన, 15వ శతాబ్దం భాగవత రచన చేశారు టీచర్. రెండవది పక్కి అప్పల నరసయ్య, 16వ శతాబ్దం కుమార శతకం రచించారు టీచర్. మూడవది మారద వెంకయ్య, 16వ శతాబ్దం భాస్కర శతకాన్ని రచించారు టీచర్. తర్వాత వైష్ణవి, నువ్వు చెప్పు. ఎస్ టీచర్. నాలుగవది పోతులూరి వీరబ్రహ్మం, 17వ శతాబ్దం కాళికాంబ సప్తసతి శతకాన్ని రచించారు టీచర్. 5 గువ్వల చెన్నడు, 17వ శతాబ్దం గువ్వల చెన్న శతకాన్ని రచించారు టీచర్. 6 ఏనుగుల లక్ష్మణ కవి, 18వ శతాబ్దం సుభాషిత రత్నావళి రచించారు టీచర్. తర్వాత శ్రీవల్లి, నువ్వు చెప్పు. అలాగే టీచర్. 7వది చుక్క కోటి వీరభద్రమ్మ, 20వ శతాబ్దం నగజా శతకం రచించారు టీచర్. 8 గద్దల సామ్యుల్, 20వ శతాబ్దం హితోక్తి శతకాన్ని రచించారు టీచర్. చివరిదిగా జెండామాన్ ఇస్మాయిల్, 20వ శతాబ్దం ఆంధ్రపుత్ర శతకాన్ని రచించారు టీచర్. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చదివారు. ఇప్పుడు ఈ శతక పద్యాలను రాగయుక్తంగా ఎలా పాడాలో నేర్చుకోండి మరి. అలాగే టీచర్. శ్రమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్, క్షమ కలుగన్ దోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరు సదయుడు తండ్రి. మేరీ, నువ్వు చెప్పిది. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్, క్షమ కలుగను దోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. ఈ పద్యానికి భావం చూడండి. ఓ తండ్రి, ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది, ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది, ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి, సహనం కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు. రెండవ పద్యాన్ని శ్రీవల్లి నువ్వు చెప్పాలి, జాగ్రత్తగా విను. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలన్ ఘనతను తెచ్చును, ధనమే సబలన్ ఘనతను తెచ్చును, నింతటి గుణముల కుప్పలకునైన గువ్వల చిన్న, ఎంతటి గుణముల కుప్పలకునైన గువ్వల చిన్న. ఎస్ టీచర్, నేనిప్పుడు చెప్పగలను. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలన్ ఘనతను తెచ్చును, నింతటి గుణముల కుప్పలకునైన గువ్వల చిన్న. వెరీ గుడ్ వైష్ణవి, చాలా చక్కగా చెప్పావు. మరి ఈ పద్యానికి భావాన్ని పాఠ్యపుస్తకంలో చూస్తూ నాతో పాటు చదవండి. ఓ గువ్వల చిన్న, ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలుగజేస్తుంది, సభలలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది,
ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. మరి విద్యార్థులు ఇప్పుడు 3వ పద్యాన్ని చదువుకుందామా? అలాగే టీచర్. పాఠ్యపుస్తకంలో చూస్తూ శ్రద్ధగా వినండి, నాతో పాటు జాగ్రత్తగా చదవండి. వృద్ధ జన సేవం చేసిన బుద్ధి విశేషజ్ఞుడగుచున్, వృద్ధ జన సేవం చేసిన బుద్ధి విశేషజ్ఞుడగుచున్, భూత చరితుడున్ సద్ధర్మశాలి అని ఉదులిద్దరన్ పొగడెదరు ప్రేమయ సంగ కుమారా, భూత చరితుడున్ సద్ధర్మశాలి అని బుధులిద్దరున్ పొగడెదరు ప్రేమయ సంగ కుమారా. ఈ కుమార శతకాన్ని మరి ఎవరు చదువుతారు? నేను చదువుతాను టీచర్. ఓ వైష్ణవి, చదువు మరి. వృద్ధ జన సేవం చేసిన బుద్ధి విశేషజ్ఞుడగుచున్, వృద్ధ జన సేవం చేసిన బుద్ధి విశేషజ్ఞుడగుచున్, భూత చరితుడున్ సద్ధర్మశాలి అని బుధులిద్దరన్ పొగడెదరు ప్రేమయ సంగ కుమారా. వైష్ణవి, ఎంతో చక్కగా చదివావు. థ్యాంక్ యూ టీచర్. ఇప్పుడు ఈ పద్యానికి భావాన్ని పాఠ్యపుస్తకమునందు చూస్తూ నాతో పాటు మీరు కూడా చదవండి. ఓ కుమారా, పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రమవుతుంది, సంస్కారం ధర్మబద్ధమవుతుంది. అలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు. తెలుసుకున్నారు కదా విద్యార్థులు? ఇప్పుడు 4వ పద్యాన్ని చూద్దాం. పరుల తిట్టనోరు పాప పంకిలమౌను, పరుల తిట్టనోరు పాప పంకిలమౌను, పెద్దలను తింప శుద్ధి ఎగును, పెద్దలను తింప శుద్ధి ఎగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ, కాళికాంబ హంస కాళికాంబ. టీచర్, నేనిప్పుడు ఈ పద్యాన్ని చెప్తాను టీచర్. పరుల తిట్టనోరు పాప పంకిల మౌను, పెద్దలను తింప శుద్ధి ఎగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. వెరీ గుడ్ చిట్టిమేరీ. ఇప్పుడు ఈ పద్యానికి భావాన్ని పాఠ్యపుస్తకంలో చూస్తూ నాతో పాటు చక్కగా చదవండి మరి. ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. ఇప్పుడు 5వ పద్యాన్ని జాగ్రత్తగా చూడండి. అలాగే టీచర్. సత్యమే యసముకు మూలము, సత్యమే భవమోహ పాస సంస్కృతి బాపున్, సత్యమే యసముకు మూలము, సత్యమే భవమోహ పాస సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును, సత్యమే శీలము నిలుపును, సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజా, సత్యముతో ఎట్టి వ్రతము చాలదు నగజా. టీచర్, నేను చెప్తాను టీచర్. సత్యమే యసముకు మూలము, సత్యమే భవమోహ పాస సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును, సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజా. వెరీ గుడ్ వైష్ణవి, చక్కగా చెప్పావు. మరి ఈ పద్యానికి భావాన్ని చూడండి. ఓ నగజా, సత్యం కీర్తికి మూలం. సత్యం కోరికలను భవబంధాలను నశింపచేస్తుంది.
సత్యం శీలాన్ని కాపాడుతుంది. సత్యాన్ని మించిన పూజ లేదు. విన్నారు కదా విద్యార్థులు? ఇప్పుడు తదుపరి పద్యం 6వ పద్యాన్ని జాగ్రత్తగా చూడండి. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద. వినయము నిరంతర సాధన. వినయము నిరంతర సాధన. ధారణ పునశ్చరణము. ధారణ పునశ్చరణము. విద్యార్థికి అవసర లక్షణముల్. విద్యార్థికి అవసర లక్షణముల్. మరి ఈ పద్యాన్ని ఎవరు చెప్తారు? నేను చెప్తాను టీచర్. శ్రీవల్లి చెప్పు మరి. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద. వినయము నిరంతర సాధన. ధారణ పునశ్చరణము. విద్యార్థికి అవసర లక్షణములు. చక్కగా చెప్పావు శ్రీవల్లి. మరి ఇప్పుడు ఈ పద్యానికి భావాన్ని చూడండి. గురువుల పట్ల భక్తి, చదువుల పట్ల అపార నమ్మకం, పెద్దల పట్ల వినయము, నిరంతరం కష్టపడే తత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం, ధారణ నేర్చుకున్న అంశాన్ని వల్లెవేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరం. విద్యార్థులు, ఈరోజు మరి 6 పద్యాలను మనం నేర్చుకున్నాం కదా, వాటి భావాన్ని కూడా గ్రహించాం. ఈరోజు మరి ఇంటి పనిలో మీరు 6 పద్యాల్లో కనీసం 3 పద్యాలైనా జాగ్రత్తగా ఒకరోజు చదివి మరుసటి రోజు మిగిలిన 3 పద్యాలను చక్కగా ధారణ చేసి అక్షర దోషాలు లేకుండా వ్రాయడాన్ని కూడా సాధన చేయాలి. మరి తరువాత భాగంలో మిగతా పద్యాల్ని చెప్పుకుందామే. ఈ రోజుకి ఇక సెలవు తీసుకుందామా? ఇదండి ఈరోజు పాఠ్యాంశం. మరి మా విద్యార్థులు చిట్టిమేరి, శ్రీవల్లి, వైష్ణవిలకు మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక నూతన అంశంతో మీ ముందుకు వస్తాను. మీ జయవిహారి.